నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయన స్తోత్రించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మరొకసారి మీ పరిశుద్ధ మందిరంలో మీ పరిశుద్ధ సన్నిధికి నా తండ్రి మేము కూడి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నిన్ను ఆరాధించిన ఉండగా సమకూర్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇంకను మీ ఏర్పాట్లో ఎవరెవరు రావాల్సి ఉన్నారో, ఎందరు రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, సకాలానికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మేమందరం నీ మందిరంలో చేరిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు క్రమముగా నా తండ్రి మేము నడుచుకొని ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి నీ సన్నిధిని అనుభవించి మీ ఆశీర్వాదం పొందుకోవడం సహాయం చేయండి ప్రభువా. సంగీతం వాయిస్తున్న వారిని ఆశీర్వించండి, పాటలు పాడుతున్న వారిని ఆశీర్వించండి, పరిచారకులను ఆశీర్వించండి, అలాగే ప్రత్యేక పాటలు పాడే వారిని ఆశీర్వించండి. అలాగే ప్రార్థన చేయనప్పుడు, వాక్యం పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు సమయోచితమైన సహాయం మాకు అనుగ్రహించి ప్రతి విషయంలో కూడా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ మాలో నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మీ మార్గంలో స్థిరపరిచి నడిపించి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రదీప్ వచ్చి ఉత్తర పత్రి భాగం చదువుతాడు. కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 59వ కీర్తనను ఉత్తర పత్రి భాగంగా చదువుకుందాం. నా దేవ, శత్రువు చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపం చేయవారి చేతుల నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతుల నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమునో లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. సైన్యములకు అధిపతిగు యెహోవా, దేవా, యెహోవానైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్ని జనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము, అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వల్లే మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినువారెవరును లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగొక్కుతురు, వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు, అనుజులందరూ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడవే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునేను, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును. వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చల్లాద చేసి అణగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపమును బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలము చేయము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడు, బూదిగమంతుల వరకు మనుష్యులు ఎరుగునట్లు చేయము. సాయంకాలమున వారు మరలా వచ్చేదరు, కుక్క వలె మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు, తృప్తి కలిగిన ఎడల రాత్రి అంతయు ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గుర్చి నేను కీర్తించేదను, ఉదయమున నీ కృపను గుర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. ನಾನು ಬಿಡುವುದು
ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిను దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిను దాటించితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాసపు అలజడులో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాసల అలజడులో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ
ఈ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెంది తిని ఈ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెంది తిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ కనుగొంటిని నిన్నేవో నజరేయా సమర్థుడవని సహాయము చేయా
మిగిలి ఉంటిని కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా నీ మహిమను గూర్చి వార్తలను వింటిని స్వస్థపరచు దేవా నిన్ను నమ్ముకొంటిని నీ మహిమను గూర్చి వార్తలను వింటిని స్వస్థపరచు దేవా నిన్ను నమ్ముకొంటిని ధైర్యము లేక ఎదురుగా రాలేక ధైర్యము లేక ఎదురుగా రాలేక వెనుక నుండి వచ్చి నిన్ను ముట్టుకొంటిని వెనుక నుండి వచ్చి నిన్ను ముట్టుకొంటిని కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా ప్రతి వేకువనే ప్రస్తుతి పాడుచు చిన్ని చెకోరినై ఉన్నను చాలు ప్రతి వేకువనే ప్రస్తుతి పాడుచు చిన్ని చెకోరినై ఉన్నను చాలు కొమ్మ కొమ్మన కమ్మని తావులు విరిసే పువ్వునై ఉన్నను చాలు ప్రభు యేసుని ప్రస్తుతి పాడుచు మండుటెడారిలో ఎండిన బ్రతుకున తడిపెడి వర్షపు చినుకైన చాలు మండుటెడారిలో ఎండిన బ్రతుకున తడిపెడి వర్షపు చినుకైన చాలు చీకటి రాత్రులు భీతిని మాపెడి చిరుదీపమునై ఉన్నను చాలు ప్రభు యేసుని ప్రస్తుతి పాడుచు
పదంబున ముదముగ నీ పద ధూళిగా నిలచి ఉన్నను చాలు. ముక్తి పదంబున ముదముగ నీ పద ధూళిగా నిలచి ఉన్నను చాలు. భక్తితో నీయను వ్యక్తిని కొలిచెడి భక్తి భావమై ప్రబలిన చాలు. ప్రభు యేసుని ప్రస్తుతి పాడుచు సిలువను మోసి సొలసిన నీపై మలయ పవనమై మసలిన చాలు. సిలువను మోసి సొలసిన నీపై మలయ పవనమై మసలిన చాలు. మరణ విజయాన్ని మహిమను చాట ఉదయ రాగమై ఉండిన చాలు. ప్రభు యేసుని ప్రస్తుతి పాడుచు నిత్య కోరినై ఉన్నను చాలు. కొమ్మ కొమ్మన కమ్మని తావులు కొమ్మ కొమ్మన కమ్మని తావులు విరిసే పూవునై ఉన్నను చాలు. ప్రభు యేసుని ప్రస్తుతి పాడుచు. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను నిర్లమ్మ టీచర్ గారు వచ్చి చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనం నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగం. పరిశుద్ధ ఆదివారం మన ధ్యాన నిమిత్తమై ఏర్పరచబడినటువంటి లేఖన భాగం ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గమునన్నిటిలో నడుచుచు ఆయన్ను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనముల్లో వారి సంతానమైన మిమ్మను నేటివలే ఏర్పరచుకును. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరు కాకుండుడి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభుడై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల సముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలకి న్యాయము తీర్చి పరదేశి యందు దయ్యించి అన్న వస్త్రాలను అనుగ్రహించేవాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఉంటారు కనుక పరదేశాన్ని జాలి తలచడి నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన్ని సేవించి ఆయన్ని హత్తుకొని ఆయన నామమును ప్రమాణము చేయను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చొచ్చుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రములు నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. దేవుడి వాక్య భాగమును మన వినికిడిలో ఆస్వాదించునుగాక. ఆమెన్.
వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జన్మము నీలాగునా చేసియోడా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందర ఓ స్తుతి గానము చేయుటయే మంచిది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి మీకందరికి కూడా శుభములు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మన ధ్యాన నిమిత్తమై చదువుగా మనం ఉన్నాము. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే నీ దేవుడు నిన్ను అడుగుతున్న మాట. ఇది మనం అందరం గుర్తించాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో 13వ వచనంలో నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడు యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? దేవుడు ఒక మాటను అడుగుతున్నాడు మనందరి పక్షంగా, మరి ఏమీ అడగడం లేదంటున్నాడు. మనకు మాట ఇవ్వడం తేలిక, చాలా తేలిక, ఖర్చు లేని వ్యవహారం. ఎన్ని మాటలైనా ఇచ్చేస్తాం. ఇక ఎలక్షన్లు వచ్చినాయి అంటే మేనిఫెస్టో అనే పేరుతో ఎన్ని మాటలైనా ఇచ్చేస్తాం. నెరవేర్చేది దేవుడు ఎరుగు, తర్వాత సంగతి. ముందు ఓట్లను మనం రాబట్టుకోవాలి. కనుక మనుషులకైతే మనుషులమైన మనం మాట ఇవ్వడం చాలా సులభం, ఖర్చు లేని విషయం. కానీ దేవునికి అట్లా కాదు. దేవునికి మాట ఇవ్వాలంటే స్థిరమైన హృదయం ఉండాలి, యథార్థమైన హృదయం ఉండాలి, మనస్ఫూర్తిగానే ఇవ్వగలగాలి. ఎందుకంటే దేవుడు అడుగుతాడు, నీవు మాట ఇచ్చావు, నీవేం చేస్తున్నావు ఇప్పుడు అని అడుగుతాడు. మాట ఇచ్చి నెరవేర్చకపోతే అందుకు ప్రతిగా దేవుడు మనం శిక్షిస్తాడు. మాట ఇచ్చి నెరవేర్చినట్లయితే దేవుడు మనల్ని అభినందించి ఆశీర్వదిస్తాడు. కనుక దేవుడు మనల్ని అడుగుతున్నది ఒక యథార్థమైన మాట. అది ఏమిటో 12-13 వచనాల్లో మనం చదువుకున్నాం. ఎప్పుడు కూడా నేను ప్రసంగంలో కంక్లూజన్ చాలా తేలిగ్గా ముగిస్తాను. స్టార్టింగ్లోనే కంక్లూజన్ నేను ఇమిడుస్తూ ఉంటాను. కాబట్టి దేవుడు అడుగుతున్నది మాట మాత్రమే. అది అందరికీ ఇచ్చినట్టుగా కాదు, మనుషులకి ఇచ్చినట్టుగా కాదు, దేవునికి ఇచ్చినట్టుగా, నమ్మదగిన దేవునికి ఇచ్చినట్టుగా ఆ మాట మనం ఇవ్వాలి. 12-13 వచనంలో దేవుడు అడిగిన ఆ మాటను మనం దేవునికి ఇవ్వాలి. చనిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్న మన పెద్దలు ఆ ఇంటి పెద్ద కుమారుని పిలిచి అడుగుతుంటారు కొన్ని సందర్భాల్లో, నాయనా మీ చెల్లికి పెళ్లి చేయకుండానే నేను చనిపోతున్నాను, నువ్వు మాత్రం మీ చెల్లికి పెళ్లి చేయకుండా నువ్వు పెళ్లి చేసుకోకూడదు, నాకు మాట ఇవ్వు అంటారు. ఇస్తాడు. ఇచ్చిన మాట ప్రకారంగా ఎంత కష్టమైనా చెల్లికి పెళ్లి చేసి తర్వాతే తాను పెళ్లి చేసుకుంటాడు. అలాగే పెళ్ళి అంతవరకు భర్త చాలా మంచోడని ఊహించుకుంటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఏదో ఒక బలహీనత ఉన్నట్టుగా. ఒక సందర్భంలో భార్య అడుగుతుంది, ఏమండి అని అడిగితే నేను మానేస్తాలే అంటాడు, నాకు మాట ఇవ్వండి అంటుంది. మాట ఇస్తాడు. ఇక ఆ బలహీనతను విడిచిపెట్టడానికి కొంచెం కష్టమైనా దాన్ని విడిచిపెడతాడు భార్య మీద ఉన్న ప్రేమతో. ఇలాగున ఆయా సందర్భాల్లో మనం మనుషులకి మాట ఇస్తాం,
ఎంత కష్టమైనా సరే మాట మీద నిలబడుతూ ఉంటాం. మరి దేవునికి ఇచ్చే మాట ఎంత స్థిరమైనదిగా ఉండాలి, ఎంత ఖచ్చితమైనదిగా ఉండాలి, ఎంత నమ్మకమైనదిగా ఉండాలి ఆలోచన చేయండి. మాటే కదా అని తేలిగ్గా అనుకోకండి. దేవుడు అడిగేది మాటే, కానీ నమ్మకమైన మాట అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు చూడండి. నేను 12 నుంచి చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12 నుంచి. కాబట్టి ఇజ్రాయేలు, నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? అంతే దేవుడు అడిగేది. మనకేం ఖర్చు లేదు. ఈ మాట ఇవ్వడానికి ఖర్చు ఏమీ లేదు, ఆటంకం కూడా ఏమీ లేదు. ఏమడుగుతున్నాడు? నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గములో నడుచుకోవాలి. నీ దేవుడు యెహోవాను ప్రేమించి ఆయన్ను సేవించాలి. నీ మేలు కొరకు దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలను నీవు అనుసరించాలి. 3 విషయాలు. ఖర్చు ఏమీ లేదు. దేవునికి భయపడాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన సేవించాలి. మన మేలు కొరకని గ్రహించి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఈ విధంగా కొనసాగడానికి నాకు మాట ఇవ్వమని చెప్పి చెయ్యి జాస్తున్నాడు ఆయన. శిలువలో ఇటువైపు ఒక చెయ్యి ఇటువైపు ఒక చెయ్యి జాచి ఈ మాటలు చెప్పి అడుగుతున్నాడు, నా చేతిలో చెయ్యి వేసి నాకు మాట ఇవ్వండి అని. ఆ శిలువ మీద వేలాడుతున్న యేసయ్య చేతిలో చెయ్యి వేద్దామా, మాట ఇద్దామా? ఆయన 7 మాటలు ఇచ్చాడు మనకు శిలువలో. ప్రతిగా ఆయనకి ఒక మాట ఇద్దాం. ఆ శిలువలో వేలాడుతున్న యేసయ్య చేతిలో చెయ్యి వేసి ఆ రక్తాన్ని చూచి కపటముతో కాకుండా యథార్థంగా మాట ఇద్దాం. ప్రభువా, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 10వ అధ్యాయం 12, 13 వచనాల్లో నీవు అడిగినట్టుగా నేను మాట ఇస్తున్నాను. ఇక నుంచి భయపడి నేను నీ త్రోవలో నడుచుకుంటాను. నిన్ను ప్రేమించిన వాడనై నిన్ను సేవిస్తాను. నా మేలు కొరకిచ్చిన నీ ఆజ్ఞలు నేను అనుసరిస్తాను. ఇద్దామా మాట? ఎంతో కాలం గడిచిపోయింది మనకు జీవితంలో. ఇక ఎంతకాలం ఉందో తెలియదు. ఈ మిగిలిన శేష జీవితంలోనైనా నమ్మదగిన మాట, ఒక్క మాట దేవునికి ఇద్దామా? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గమనించండి, భయపడి నడుచుకోవాలి అంటున్నాడు 12వ వచనంలో మొదటి భాగంలో. ఇజ్రాయేలు, నీ దేవుడు యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. భయం లేకుండా ఆయన మార్గంలో నడుచుకోవాలంటే వీలు పడదు. దేవుని భయం లేకుండా దేవుని మార్గంలో నడుచుకోవాలి అని అంటే వీలు పడదు. ఎందుకంటే ఆటంకాలు వస్తాయి. అది ఇరుకు మార్గం. దేవుని భయం ఉంటే కష్టమైనా సరే అదే మార్గంలో స్థిరంగా నడిచిపోతాం. దేవుని భయం లేకపోతే ఆటంకం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు పక్కకి వెళ్ళి మరలా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలాంటి ఒడిదుడుకులు ఉంటాయి. సాఫీగా సాగిపోదు ఆత్మీయ యాత్ర. అందుకంటున్నాడు, భయపడి ఆయన త్రోవలో నీవు నడుచుకోవాలి. భయపడి దేవుని మార్గములో నీవు కొనసాగాలి. 128వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. ఆ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకుందురు. దేవుని యొక్క మార్గంలో నడుచుకోవడం అనేది ధన్యకరం, ఆశీర్వాదకరం. మన మేలు కొరకే చెబుతున్నాడు. దేవునికి భయపడు, దేవుని మార్గంలో నడుచుకుంటావు, అప్పుడు నీవు దీవించబడతావని మన మేలు కొరకే చెబుతున్నాడు. 17వ వచనం చూడండి, అదే అధ్యాయం. ఏలయనగా నీ దేవుడిని యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖం లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఇలాంటి దేవునికి భయపడవా? ఇలాంటి దేవునికి నీవు భయపడాలి. ఇలాంటి దేవుని మార్గంలో నీవు సాగిపోవాలి. రెండో మాట చెప్పాడు,
12వ వచనంలో ఆయనను ప్రేమించి నీ దేవుడు యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించాలి. దేవుణ్ణి సేవించాలి అని అంటే ముందుగా ఆయన్ని మనం ప్రేమించాలి. సేవించడం అంటే ఆరాధించడం, దేవుణ్ణి ఆరాధించడం. ఆరాధించడం అంటే ప్రేమలో శిఖరాగ్రస్థాయికి వెళ్ళి మైమరిచిపోయి తన్మయత్వం చెంది దేవుణ్ణి ఆరాధించడం, పరవశించిపోవడం. ప్రేమలో దేవుణ్ణి ప్రేమించుటలో పరవశించిపోవాలి, తన్మయత్వం చెందాలి. అప్పుడు ఆరాధన పుడుతుంది. అప్పుడు అంతరంగములో పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలను మనం చూడగలుగుతాం. అలాగున మనం దేవుని సేవించాలంటే దేవుని మీద ప్రేమ లేకపోతే ఆ యొక్క పరవశము, ఆ యొక్క తన్మయత్వము, ఆ యొక్క ఆరాధనా భావం రాదు. కనుక భయపడాలి, దేవునికి ఆయన మార్గంలో నడుచుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన సేవించాలి. మరి దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలట? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో. ప్రధానమైన ఆజ్ఞ చెప్పాడు కదా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను నీవు ప్రేమించాలి, సేవించాలి. నీ పొరుగువాని ప్రేమించు అన్నాడు. ఎంతగా ప్రేమించమన్నాడు? నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో అంతగా ప్రేమించాలి. అది ఒక కొలబద్ద. నీ శత్రువును ప్రేమించు అన్నాడు. ఎంతగా ప్రేమించాలి? నీకు సాధ్యమైనంత, నీ ఇష్టం. అది అక్కడ ప్రమాణం ఏమీ లేదు. నువ్వు ఎంతగా ప్రేమించగలిగితే అంతగా మొత్తాన్ని ప్రేమించాలి. శత్రువును ప్రేమించాలి, నీకు సాధ్యమైనంత. పొరుగువారిని ప్రేమించాలి, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో అంత. మరి దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, ఇక ఎల్తి ఉండకూడదు, కొరత ఉండకూడదు. నీ పూర్ణ హృదయముతో దేవుని నీవు, అంటే ఒక మాటలో చెప్పాలంటే నీకంటే మిన్నగా, నీ ప్రాణము కంటే మిన్నగా. దేవుడు అంటాడు కదా, నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని పొందుకుంటాడు, కానీ కాపాడుకొని చూచువాడు దాన్ని పోగొట్టుకుంటాడు అంటాడు. అంతగా మనం దేవుని ప్రేమించాలి. అంతటి ప్రేమ మనకు దేవుని పట్ల ఉంటే దేవుని సేవించడం సాధ్యమవుతుంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడండి. మనం పాపులం, దుర్మార్గులం, దుష్టులం. మన ప్రార్థనలో పశ్చాత్తాప ప్రార్థనలు చెప్పే పదాలు కదా ఇవన్నీ. ప్రభువా, పాపినైనా, దుర్మార్గుడైన, దుష్టుని, పాపిని, పురుగుని ఎన్ని చెప్పుకుంటాం మనం. ఇలాంటి మనల్ని రోమా 5:8 ప్రకారంగా ఆయన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలన్నీ అలాంటి వారమై ఉండగా ఆయన మన కొరకు సిలువలో మరణించెను. ఇలాంటి మనల్ని ఆయన అంతగా ప్రేమించాడు, తన ప్రాణము కంటే మిన్నగా ప్రేమించాడు. పరమ ప్రభువును, పరమ దేవుడును, భయంకరుడును, పరిశుద్ధుడును, ప్రేమ స్వరూపైన దేవుణ్ణి మనం ఇంకెంతగా ప్రేమించాలి. దుమ్ము, ధూళి, పురుగు ఇలాంటి మనల్ని దేవుడు తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తే పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం ఇంకెంతగా ప్రేమించాలి. మన సమస్తము కంటే ఎక్కువగా ప్రేమించాలి. మన సమస్తం కంటే ఎక్కువగా ప్రేమించాలి. అది న్యాయం. దేవుడు కోరుకునేది కూడా అదే. అరే, నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమించానే, నా ప్రేమకు మీరు యోగ్యులు కాదు. నేను పరిశుద్ధుని, మీరు పాపులు. నేను పైనుండి వాడును, మీరు క్రింది వారు. మీరు ఈ లోక సంబంధులు, నేను పరలోక సంబంధిని. ఇంత తేడా ఉన్నా కూడా నేను మిమ్మల్ని ప్రేమించాను. మీరు నన్ను ప్రేమించారని కాదు, మొదటగా నేనే మిమ్మల్ని ప్రేమించాను. మరి మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు? కనీసం మీ శత్రువుని ప్రేమించినట్టయినా నన్ను ప్రేమిస్తున్నారా? మీ పొరుగు వాడిని ప్రేమించినట్టయినా నన్ను ప్రేమిస్తున్నారా? మీ ప్రాణాన్ని ప్రేమించినట్టయినా నన్ను ప్రేమిస్తున్నారా? మీకు కలిగిన దాన్ని ప్రేమించినట్టయినా నన్ను ప్రేమిస్తున్నారా? ఎలాగున ప్రేమిస్తున్నారు? యోహాను సువార్త 5:39 అంటాడు, నేను మిమ్మును ఎరుగుదునో, ఏం లేదు, దేవుని ప్రేమ మీలో లేదు. చూడకుండానే చెబుతున్నాడా? తెలియకుండానే చెబుతున్నాడా? తెలిసే చెబుతున్నాడు. తెలిసి ఎట్లా చెబుతున్నాడు? మనలో ప్రతి హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. మన హృదయంలో దేవుని పట్ల ఏ మేరకు ప్రేమ ఉన్నది అని ఆయన పరిశీలన చేస్తున్నాడు. పరిశీలన చేసి తెలిసి చెబుతున్నాడు, నేను మిమ్మును ఎరుగుదునో,
దేవుని ప్రేమ మీలో లేదు. ఒకసారి మనం కూడా పరిశీలన చేసుకుందాం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని, నిజమే పాపులమైన నన్ను దేవుడు ఇంతగా ప్రేమించాడు, పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను ఇంకెంతగా ప్రేమించాలి, ప్రేమిస్తున్నానా? ప్రేమించలేకపోతే ప్రేమించడానికి తీర్మానం చేసుకుందాం. అలాగే మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనకు ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది. దేవుడు ఏం అడుగుతున్నాడో. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా అని నిన్ను అడుగుచున్నాడు. చాలా సులభంగా చెప్పేశాడు. ఇంతే కదా, నిజమే, అంతే కదా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. న్యాయముగా ప్రవర్తించడం, చూడండి, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాల్లో దేవునికి భయపడి ఆయన మార్గంలో నడుచుకోమంటున్నాడు. ఆయన ప్రేమించి ఆయన సేవించమంటున్నాడు. మన మేలు కొరకైన ఆజ్ఞలు. 13వ వచనం చూడండి. నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడు యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? నీ మేలు కొరకు దేవుడిచ్చిన ఆజ్ఞల్ని నడుచుకొని మేలు పొందుకోమంటున్నాడు. అందుకు తాను మాటిమ్మంటున్నాడు. దేవుడికి ఏమో మేలు జరుగుతుందని కాదు, మన మేలు నిమిత్తమే. భార్య అంటూ ఉంటుంది, ఏమండి తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నారు, మీ మేలు కొరకే నేను ప్రయాసపడుతున్నాను, నాకు మాట ఇవ్వండి, తాగుడు మానేస్తానని అని అడుగుతుంది భార్య భర్త మీద ఉన్న ప్రేమ చేత. నీ మేలు కొరకే నేను అడుగుతున్నానండి అని అంటుంది. భర్త గమనిస్తాడా భార్య ప్రేమని, బిడల ప్రేమని భర్త తండ్రి గమనిస్తాడా? అలాగని అడుగుతున్నాడు దేవుడు. నీ మేలు కొరకే నేను అడుగుతున్నాను ఈ మాట, నాకు ఇమ్మని. నాకేమీ మేలు జరగదు, నీకే మేలు జరుగుతుంది. మనం ఆలోచన చేసుకోవాలి. మనం మేలు కొరకు దేవునికి మాట ఇచ్చిన ఎడల ఆ మేలు మనము సంపూర్ణంగా పొందుకుంటాం. 17వ వచనం. ఏలయనగా నీ దేవుడు యెహోవా పరమదేవుడును. మన దేవుడు ఎవరు? నీవు దేవునికి మాట ఇచ్చిన ఎడల నీ దేవుడు నీకు పరమదేవుడై ఉంటాడు. భూలోక దేవుడే కాదు. భూలోకంలో దేవుళ్ళు అని చెప్పబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ అందరూ ఒప్పుకునేది ఒక్కడే దేవుడు అంటారు. భూలోకం దాటి పరలోకాన్ని వెళ్ళి చూస్తే అక్కడ ఒకడే ఉంటాడు దేవుడు. నిజమైన దేవుడు ఉంటాడు అక్కడ. ఆయనే పరమదేవుడు. ఇంకా ఏం చెప్పబడుతున్నది? పరమ ప్రభువునై ఉన్నాడు. పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖం లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఎలాంటి వాడు మన దేవుడు? నీవు నీ మేలు కోరి దేవునికి మాట ఇచ్చిన ఎడల పరమదేవుడు నీ దేవుడు అవుతాడు. పరమ ప్రభువు నీకు ప్రభు అవుతాడు. మహాదేవుడు నీకు దేవుడు అవుతాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 11వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్లుగా, నా మాటను అనుసరించువారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడునై ఉందును. ఆ మాటల వెలుగులో మనం దేవునికి మాట ఇచ్చిన ఎడల మనము ఆయనకు ప్రజలమై ఉందము. ఆయన మనకు పరమ దేవుడునై ఉంటాడు, పరమ ప్రభువు అయి ఉంటాడు, మహాదేవుడై ఉంటాడు, భయంకరుడైన దేవుడై ఉంటాడు మన పక్షంగా. మన దేవుడు అంతటి మహాదేవుడు. మనం గ్రహించాలి. ఆయనకి మాట ఇచ్చినప్పుడు ఎంత ఖచ్చితంగా ఉండాలి. భూలోకంలో ఉన్నారు అనేక మంది దేవుళ్ళు అనబడిన వారు, కానీ అందరూ తెలిసిన సత్యం ఒక్కడే దేవుడు అని. భూలోకం యొక్క హద్దు దాటి వెళితే స్వర్గానికి అక్కడ ఒకడే దేవుడు ఉంటాడు. అప్పుడు అందరికీ అర్థమవుతుంది ఈయనే నిజమైన దేవుడు అని. భూలోకంలోని కొట్లాట, నా దేవుడే నా దేవుడే నా దేవుడే అని. పరలోకానికి వెళితే అందరూ కూడా ఈ దేవుడే నిజమైన దేవుడు అని అంగీకరించాల్సిందే.
అందుకని ఆయన పరమదేవుడై ఉన్నాడు. కానీ ఇక్కడ పాత నిబంధనలో యెహోవా అనే పేరుతో చెప్పబడుతున్నాడు. యెహోవా ఎవరంటున్నాడు? పరమదేవుడు, పరమ ప్రభువు, భయంకరుడైన దేవుడు, మహాదేవుడు. మరి యేసు ఎవరు? యెహోవా ఏమై ఉన్నాడో యేసుక్రీస్తు అదే అయి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే. ఆ కాలంలో ఆయన యెహోవా అన్నారు, ఈ కాలంలో మనం ఆయనని యేసుక్రీస్తు అంటున్నాం. అందుకు నేను ఎప్పుడు తండ్రైన దేవుణ్ణి ఇంతవరకు ఎవరు చూచి ఉండలేదు, ఆయన స్వరాన్ని విని ఉండలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా, 5వ అధ్యాయం ప్రకారంగా కూడా, 1 యోహాను పత్రిక ప్రకారంగా కూడా. మరి యెహోవా దేవుని చూచారా లేదా? అబ్రహాం చూశాడు, నోవా చూశాడు, మోషే చూశాడు, ఇస్సాకు, యాకోబు అందరూ చూశారు, ఆయన స్వరాన్ని విన్నారు. మరి వాక్యం చెబుతుంది తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు, వినలేదు. ఆయన చూచి ఏనాడును బ్రతుకజాలడు. తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు. యెహోవా తండ్రి అయిన దేవుడు అయితే చూచిన వాళ్ళు ఉన్నారు కదా, ఆయన స్వరాన్ని వినిన వారు ఉన్నారు కదా. అంటే అర్థం ఏంటి? తండ్రి అయిన దేవుడు యెహోవా కాదు అని అర్థం. అంటే యెహోవా ఎవరు? యెహోవాయే యేసు ప్రభు ఒకడే. ఆ రోజుల్లో యెహోవా, ఈ రోజుల్లో యేసుక్రీస్తు. మీకు ఒక ప్రశ్న, మనకు సృష్టికర్తలు ఎంతమంది ఉన్నారు? ఒక్కరే అంటున్నారు. ఎవరు? ఆయన పేరేం పేరు? మీకు తెలిసింది కరెక్టే. ఎవరు? ఆయన పేరేం పేరు? యేసు ప్రభువా? యెహోవా దేవుడు. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1 వచనాలు ఏముంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము ఆయన మూలముగా సమస్తము కలిగిన, ఆయన లేకుండా ఏమీ కలుగలేదు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఈ వాక్య భావం ఏమిటి? ఈ మాట ప్రకారంగా యేసుక్రీస్తే సృష్టికర్త. మీరు చెప్పినట్టు ఆదికాండం 2వ అధ్యాయం ప్రకారంగా యెహోవా దేవుడే సృష్టికర్త. సృష్టికర్త ఒకడే అన్నారు. అంటే యెహోవా ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు. తెలిసిపోయిందా? యెహోవా అన్న యేసు ప్రభు అన్న ఒకడే. తండ్రి అయిన దేవుని ఇంకా ఎవరు చూడలే, ఆయన స్వరం ఇంకా ఎవరు వినలే. మీకు ఇంకా చెబుతాను. 68వ కీర్తన 18వ వచనం చదువుదాం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు, యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు. ఇక్కడ యెహోవా దేవుడు ఆరోహణమైనట్టుగా ఉంది. యెహోవా దేవుడు ఆరోహణమయ్యాడట. అలాగే ఎఫెసీ 4:8 చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి. చాలు చాలు. పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన ఆరోహణమైనప్పుడు, ఎవరు? యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు చెరను పట్టుకుని పోయినాడని పౌలు ఆరోహణమైన యేసు ప్రభు అంటున్నాడు. 68వ కీర్తన 18వ వచనంలో ఆరోహణమైంది యెహోవా అని దావీదు చెబుతున్నాడు. ఏది కరెక్టు? ఆరోహణమైంది ఎవరు? యేసు ప్రభువే. అక్కడేమో యెహోవా అంటున్నారు, ఇక్కడేమో యేసు ప్రభు అంటున్నారు. అంటే అర్థం ఏంటి? యెహోవా అన్నా యేసు ప్రభు అన్నా ఒక్కడే, వ్యక్తి ఒక్కడే. పేర్లే కాలానుగుణంగా మార్పు చెందుతూ ఉన్నాయి. మోషే గ్రహించాడు ఈ సత్యాన్ని. మోషే దగ్గరికి యెహోవా దేవుడు వచ్చి, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి సర్వశక్తిగల దేవుడు అనే పేరుతో పరిచయం చేసుకున్నాను, నీకైతే యెహోవా అనే పేరుతో నేను పరిచయం అవుతున్నాను అన్నాడు. అప్పుడు అబ్రహాం గ్రహించాడు, ఓహో, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి కనిపించింది ఈయనే. అప్పటి నుంచి ఇప్పటి కొన్ని వందల సంవత్సరాలు అయినా కూడా ఈయన ఉన్నాడు, సజీవుడు ఈయన, ఈ ఆది అంతం లేనివాడు ఈయన. అదే దేవుడు ఇప్పుడు నాకు యెహోవా అనే పేరుతో పరిచయం అయ్యాడు. కాలాలు వేరైనా, చూచిన వ్యక్తులు వేరైనా, ఆ కాలంలో ఈ కాలంలో వారికి నాకు కనబడేది ఈయన ఒక్కడే అని మోషే గ్రహించి పంచకాండాల్లో ఆయనకు యెహోవా అనే పేరుతోనే అన్ని విషయాలు రాశాడు. ఆదికాండం 4వ అధ్యాయం చివరి భాగంలో యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను అంటాడు. అప్పుడు యెహోవా అనే పేరు బయలుపరచబడలే, మోషేకి మాత్రమే తెలుసు. ఆదాము కాలంలో యెహోవా అనే పేరు ఆదాముకి తెలియదు. కానీ మోషే చెబుతున్నాడు, ఆదాము ఎనోషు పుట్టిన తర్వాత, షేతు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేశాను అని. ఎందుకు చెప్పాడు? ఈయనే ఆయన, ఆయన ఈయన అని తెలుసు మోషేకి. అలాగే ఇప్పుడు దావీదు 68వ కీర్తన చెప్తున్నాడు, యెహోవా ఆరోహణమాయెను అని. పౌలేమో ఎఫెసీ 4లో చెప్తున్నాడు,
యేసు ఆరోహణమైనాడు అని. దావీదుకి తెలుసు, పౌలుకి తెలుసు యెహోవా యేసు ప్రభు అని. బిలాముకు కూడా తెలుసు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం ఏమంటాడు ఆయన? నేను పరమదేవుడిని నేను చూశాను, అయితే ఆయన ఇప్పుడు ఉన్నట్టుగా లేడు, సమీపముగా ఉన్నట్టుగా లేడు అన్నాడు. సమీపముగా లేడు, ఇప్పుడున్నట్టు లేడు అంటే వేరే విధంగా ఉన్నాడు. వేరే విధంగా ఉన్న ఆయన కానీ ఇప్పుడున్నట్టుగా ఉన్న ఈయన కానీ ఒకడే, ఆయన పరమదేవుడు అని బిలాము సంఖ్యాకాండంలోనే చెప్పాడు. వీళ్ళందరూ గ్రహించిన సత్యం మనం గ్రహించాలి. తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఆయన స్వరాన్ని ఎవరు వినలేదు. ఆయన సమీపింపరాన తేజస్సులో ఉన్నాడు. ఆయన చూచి ఏ నరుడునో బ్రతకలేడు. ఇది వాస్తవం. కానీ పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో చూచింది ఒకరినే, సృష్టికర్త అయిన దేవుణ్ణి. ఆనాడు యెహోవా అన్నారు, ఈనాడు యేసు అన్నారు. ఈయనే యెహోవా పరమదేవుడైతే యేసు ప్రభు ఎవరు? ఈయన కూడా పరమదేవుడే. ఎందుకంటే పరమదేవుడైనటువంటి వాడు, మహాదేవుడైన వాడు ఆ కాలంలో యెహోవా అని, ఈ కాలంలో యేసు ప్రభు అని పిలువబడుతున్నాడు అంతే. పేర్లు మారినాయి కానీ వ్యక్తి మారలే. అందుకనే ఈ మధ్య డిబేట్లు చాలామంది ఉన్నారు. సోకాళ్ళు థియోలాజియన్స్ వీళ్ళందరూ డిబేట్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక కామెంట్ పెట్టాను. ముగ్గురు ఒక్కడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముగ్గురు ఒక్కడే అని చెప్పకండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మను 3 పేర్లు ఒక్కనివే అని చెప్పండి అన్నాను. ఏది సులభం? ముగ్గురు వ్యక్తులు ఒక్కడే అని చెప్పడం, నిరూపించడం, ఒప్పించడం కష్టం. మనమే ముగ్గురు అంటున్నాము, మళ్ళీ ఒక్కడే అంటున్నాం. పరస్పర వైరుధ్యమైన మాటలు అవి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 పేర్లు ఒక్కనివే చాలా సులభంగా అంగీకరించవచ్చు. ఒక మనిషికి చాలా పేర్లు ఉంటాయి. మనకే చాలా పేర్లు, ఇంట్లో ముద్దు పేరు ఒకటి, రిజిస్టర్లో ఒక పేరు ఒకటి, సమాజంలో మన క్యారెక్టర్ని బట్టి ఇంకొక పేరు ఉంటుంది. మరి దేవునికి ఆయన గుణలక్షణాలు తెలిపే పేర్లు అవి. ఈ 3 పేర్లు ఒక్కనివేనయ్యా అని చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారు, అర్థం చేసుకుంటారు. మనమే ముగ్గురు అని చెప్పి మళ్ళీ ఒక్కడే అని చెప్తే మనం తంటాలు పడాలి. ఆ మాట చెప్పాను. మీరు అట్లా చెప్పకండి, ముగ్గురు ఒక్కడే అని చెప్పకండి, 3 పేర్లు ఒక్కనివే అని చెప్పండి. చెప్పడానికి ఒప్పించడానికి సులభం అవుతుంది, అర్థం చేసుకుని సులభం అవుతుంది అని చెప్పాను. చాలా సింపుల్ లాజిక్ ఇది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే యేసయ్య ఎవరు? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా పరమదేవుడును, పరమ ప్రభువును, మహాదేవుడును, భయంకరుడైనటువంటి దేవుడును. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా తీతు అంటూ ఉన్నాడు, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అంటున్నాడు. నూతన నిబంధనల మాటే. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం ఈజ్ ఈక్వల్ టు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2 ఏకీభిస్తున్నాయి. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. మహాదేవుడు ఎవరట? యేసుక్రీస్తు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం మహాదేవుడు ఎవరు? యెహోవా దేవుడు. మహాదేవుడు ఇద్దరున్నారా? అసలు దేవుళ్ళు ఇద్దరున్నారా? ఒకడే దేవుడు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం చెప్పిన మహాదేవుడును, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్పి మహాదేవుడు యేసు ప్రభు అని చెబుతుంటే ఇద్దరు ఒకే దేవుడు అంటే యెహోవా యేసు ప్రభు ఒక్కరే. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను అబ్రహాం కంటే ముందే ఉన్నానయ్యా అంటాడు. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను అన్నిటికీ ఆది అంతమునై ఉన్నాను, అన్నిటిని సృష్టించింది నేనే, అన్నిటిని లయపరిచేది కూడా నేనే అంటాడు. యేసయ్య దేవుని కుమారుడు కాదు, మహాదేవుడు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు, పరమ ప్రభువు, పరమ దేవుడు. పరమదేవుడు అంటే దేవదూతలకు కూడా దేవుడు ఆయనే, మిఖాయేలు దేవతకు కూడా దేవుడు ఆయనే, గబ్రియేలు దేవతకు కూడా దేవుడు ఆయనే, కెరూబులకి శిరూబులకు కూడా దేవుడు ఆయనే. పరలోకంలో దేవుడు ఆయనే, పరలోక వాసులకు దేవుడు ఆయనే, ఆకాశ వాసులకు దేవుడు ఆయనే, భూలోక వాసులకు దేవుడు ఆయనే, ఆయనే, ఆయనే. అందుకంటాడు 10 ఆజ్ఞల్లో, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, లేడు అని కూడా చెబుతాడు. నీవు దేవునికి మాట ఇచ్చిన ఎడల నీ మేలు కొరకు
ఆయన నీకు మహాదేవుడై ఉంటాడు. రెండవది, ఇంకా ఆయన నీకు చేసే మేలు చూడండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18వ వచనం నుంచి 19వ వచనం చదువుతున్నాను. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటుని గనక పరదేశిని జాలి తలచుడి. నీ దేవుడు యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన హత్తుకుని ఆయన నామమును ప్రమాణం చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. 18వ వచనం ఏం చెప్పాడు? ఆయన తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశి యందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు. మన 17వ తేదీన విజయవాడకి వరద బాధితుల్లోకి వెళ్ళాం. మీరు అందరూ చేసి సహాయాన్ని తీసుకొని. మేము వెళ్ళిందే లేట్ అనుకున్నాం. మేము వెళ్ళేసరికి కండ్రిగా ప్రాంతంలో ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా గోడలు తడిచి ఉన్నాయి, పాచిపెట్టి ఉన్నాయి. కింద ఏదైనా మట్టి నేల ఉందంటే ఆ మట్టి నేల ఇంకా ఆర్లా తడిగానే ఉంది. ఆ పాచి వాసన వస్తానే ఉంది గడ్డిలో నుంచి, తుమ్మలో నుంచి. ఆ యొక్క ఇళ్లలో నుంచి చెక్క రిక్షాలు వెళ్తూ ఉన్నాయి. చెక్క రిక్షాల మీద చెడిపోయినటువంటి ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఏసీలు, మరి ఊరినే ఇచ్చారో బయట పడేశారో లేకపోతే కొద్ది గొప్ప అమ్మారో తెలియదు. అన్నిటి వెలుపలికి వెళ్తూ ఉన్నాయి చెక్క రిక్షాల మీద. బయట ఊర్ల నుంచి మనలాంటి వాళ్ళు లారీలు బట్టలు సరుకులు తీసుకుని వచ్చి ఇస్తూ ఉన్నారు. మేము చూచింది అక్కడ పాస్టర్లు చెబుతూ ఉన్న విషయాలు వింటుంటే ఒక పాస్టర్ గారు చెప్పాడు, రాజరత్నం అనే పాస్టర్ గారు, కండ్రికలో ఆయన ఉంటాడు. ఒక ఫ్లోర్ మొత్తం అరగంటలో నీళ్లు నిండిపోయినాయంట. ఎట్లయ్యా అని అడిగితే, ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు లేని వారు, విధవరాళ్ళు, పరదేశులు అన్నాడు. వారు మనకు పరాయ ప్రాంతం వాళ్ళే. బిడ్డలు కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, మరి భర్తను కోల్పోయినటువంటి విధవరాళ్ళు ఉన్నారు అక్కడ ఈ వరదల్లో. వారందరికీ దేవుడు అన్న వస్త్రాలు ఇక్కడ చెప్పాడు కదా, ఇచ్చారు. అందరు దేవుడు అందరిని ప్రేరేపించి నడిపించి ఇప్పించాడు. అర్ధగంటలో నీళ్లు నిండిపోయినాయి పాస్టర్ గారు అన్నాడు. ఎట్లా అన్నాను. పైనుంచి వర్షం భీకరంగా కురిసిందట, మొదటి కారణం. రెండవ కారణం, ఇన్ఫ్లో ఎక్కువ వచ్చింది, అవుట్ఫ్లో తగ్గింది. అంటే ఎన్ని నీళ్లు ప్రవహిస్తున్నాయో వచ్చి నీళ్ళు వచ్చినట్లు బయటికి వెళ్ళే మార్గం లేదంట. సముద్రం తీసుకోకుండా వెనక్కి పంపించిందంట. దాన్ని బ్యాక్ వాటర్స్ అంటారు. బ్యాక్ వాటర్సు, ఫ్లో వాటర్సు, తర్వాత ఫాల్ వాటర్స్. 3 దెబ్బలు తగిలినాయి మాకు. అర్ధగంటలో నీళ్లు నిండిపోయినాయి. ఏమి జరుగుతుందో మాకు తెలియలేదు. పాస్టర్ గారు మీకు చెప్తే నమ్మరేమో, ఆయన ఒక మాట చెప్పి, ఏంటయ్యా అంటే, నీళ్లు ఆహారం లేక మాలో చాలామంది చచ్చిపోయినారు అన్నాడు. కొన్ని దినాలు ఇంటి మీదే ఉన్నాం. ఈ నీళ్లు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. తాగేదానికి నీళ్లు లేవు. పైన వర్షం, లేదంటే ఎండ. వర్షానికి తడిసిపోయాం, ఎండకి ఎండిపోయాం. దాహం, నీళ్లు లేవు. ఆకలి, తిండి లేదు. మాలో చాలామంది పిల్లలు, వృద్ధులు దాహానికి, ఆకలికి చచ్చిపోయిన వారు ఉన్నారన్నాడు. ఇంకొక మాట ఏం చెప్పాడు తెలుసా? మీరు నమ్మరు పాస్టర్ గారు, మందులు లేక దీర్ఘరోగులు చచ్చిపోయిన వాళ్ళు మరికొంతమంది ఉన్నారన్నాడు. దీర్ఘరోగులైన వారు ప్రతి పూట ట్యాబ్లెట్ వేసుకోవాలి. నీళ్ళు నిండిపోయి ఉన్నాయి. కొన్ని దినాలు తగ్గలేదు, మందులు లేవు. మందులు లేనందువలన ఆ యొక్క ప్రకృతి వైపరీత్యంలో వాతావరణం మారిపోయింది. కొంతమంది చనిపోయినారు. పాస్టర్ గారు, చాలామందికి తెలియదు మరొక మాట. ఏంటయ్యా అంటే, మా ప్రాంతంలో భిక్షగాళ్ళు మా ఇళ్ల మెట్ల మీద, మా యొక్క అరుగుల మీద పడుకుంటారు. ఇప్పుడు ఒక్క భిక్షగాడు కూడా లేడు పాస్టర్ గారు. వారందరూ వరదలు కొట్టుకుపోయారు పాస్టర్ గారు. అనాథ శవాలుగా కొట్టుకుపోయినాయని చెప్పి అన్నాడు. నిజంగా వారు చెప్పే మాటలు వింటూ ఉంటే మా హృదయం కరిగిపోయింది. దేవుడు ఇక్కడ అంటున్నాడు, 18వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశి యందు దయించి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు. అన్న వస్త్రాలు ఇచ్చేవాడు కాదు దేవుడు. అన్నము వస్త్రాలు ఇచ్చేవాడే కానీ యుద్ధం చేయండి, అన్న వస్త్రాలు, ఆటం బాంబులు విడిచిపెట్టండి, నాశనం చేసుకొని చెప్పడు. అన్న వస్త్రాలు కాదు మనకు కావాల్సింది, అన్న వస్త్రాలు. ఇంకా ఆకలితోనే ఉన్నారు, ఇంకా కొరతలతోనే ఉన్నారు. 2 సంవత్సరాలు కష్టాజితం కొట్టుకుపోయింది అంటున్నారు. మళ్ళా మా ఇంటి సామాన్లు మేము సమకూర్చుకోవాలంటే మాకు 2 సంవత్సరాల కష్టాజితం కావాలంటున్నారు. కాబట్టి మనము దేవునికి మాట ఇచ్చిన ఎడల
మహాదేవుడు మనకు దేవుడై ఉండి మేలు చేస్తాడు. ఆయన మనకు కీర్తనీయుడై ఉంటాడు. ఎప్పుడు మనం కీర్తనీయుడు అవుతాడు తెలుసా? అక్కడి వారికి మేము లేటుగా వెళ్ళాం. ఎమ్మెల్యే కూడా వచ్చి వెళ్ళిపోయాడు, 1/2 అవర్ వెయిట్ చేసి. కారణం ఏమిటంటే 2 కార్లు మేము టైంకి వెళ్ళిపోయాం, కానీ లారీలు లోడ్ మీద వచ్చాయి కాబట్టి ఎంత చెప్పినా వాళ్ళు 50-55 అంతే స్పీడు. ఏమంటే లోడ్ మీద ఉన్నాయి. 1:30కి వెళ్ళాం లారీలు తీసుకొని. 10:30 నుంచి పాస్టర్లు 100 మంది పాస్టర్లు పాటలు పాడి ఎందుకంటే సహాయం దేవుడు ఇస్తున్నాడు. కీర్తనీయుడు దేవుడు వారికి కీర్తనీయుడై ఉన్నాడు. అవసరాల్లో వారి అక్కలు తీర్చనై ఉన్నాడు. ఒక ఆశ చేత 10:30 నుంచి 1:30 గంటల వరకు పాటలు పాడి అలిసిపోయారు, సొక్కిపోయినారు. ఒక పాస్టర్ గారు అయితే ఎదురయ్యి, నాకు షుగర్ పాస్టర్ గారు, దాదాపు 3 గంటలు పాటలు పాడానయ్యా, నాకు శక్తి ఉండి కాదు, దేవుడు మమ్మల్ని ప్రేమించి ఎక్కడో ఎవరో మీరు మాకు తెలీదు, మీ ద్వారా మాకు సహాయం. ఆ దేవుని యొక్క సహాయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని మీద ఉన్న ప్రేమ చేత లేని శక్తిని తీసుకొచ్చి 3 గంటలు ఇంచుమించు కంజరి కొడుతూ పాటలు పాడాను పాస్టర్ గారు. ఇక నా వల్ల కాదు అంటే ఫస్ట్ ఆయనకి ఇచ్చి పంపించేశాం. ఎందుకు చెప్తున్నానంటే ఆయన కీర్తనీయుడు ఎప్పుడంటే, నీవు ఎప్పుడు ఆయన కీర్తిస్తావు? నీకు సంతోషం కలిగినప్పుడు నీవు పాటలు పాడవలేను. మీలో ఎవడైనా రోగి అయిన యెడల నీవు ఆయనకు ప్రార్థన చేయాలి అని మన నూతన నిబంధనలు చెప్పాడు కదా. ఆయన మన కీర్తనీయుడు అవుతాడు ఎప్పుడంటే, నీ కష్టాలు నీ బాధలు తీర్చి నీ జీవితంలో ఆయన కీర్తనీయుడు అవుతాడు. ఇజ్రాయేల్ ఐగుప్తు దేశాన్ని విడిచి వచ్చారు, ఎర్ర సముద్రం దగ్గర చేరారు. ముందు ఎర్ర సముద్రం వెనక ఐగుప్తు సేన. ఏం చేయాలని కలలు పడ్డారు. మీరు ఓరకుండి యెహోవా చేయు కార్యం అన్నాడు మోషే. కర్రను చాపాడు, సముద్రంలో మార్గం తయారైంది, వెళ్ళిపోయారు. ఐగుప్తులు వస్తున్నారు, ఇజ్రాయేల్ ఒడ్డుకు చేరారు. సముద్రం మరలా మూతబడింది, ఐగుప్తులందరూ చనిపోయినారు. అప్పుడు పాట ఎత్తుకున్నారు మోషే, ఇజ్రాయేల్ అందరూ కూడా, మిరియాము అందరూ కూడా అప్పుడు పాట ఎత్తుకున్నారు. వారి జీవితంలో అప్పుడు వారికి కీర్తనీయుడు దేవుడు. ఎప్పుడైతే మన కష్టాలు తీరిపోతాయో అప్పుడు ఆయన మనకు కీర్తనీయుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు మోషే ఇజ్రాయేలు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఇప్పుడు నేను చెప్పిన ఉదంతం తర్వాత అప్పుడు మోషే ఇజ్రాయేలు పాట పాడారు. ఎర్ర సముద్రం యువతలేమో కలవరపడ్డారు, ముందు సముద్రం వెనకాల ఐగుప్తు సేన అని. అవతల ఒడ్డుకు చేరేసరికి సంతోషంగా దేవుని కీర్తిస్తూ ఉన్నారు. కారణం ఏమిటి? దేవుడు చేసిన గొప్ప కార్యం. నీవు దేవునికి మాట ఇచ్చిన ఎడల నీ మేలు కోరి ఆ దేవుడు నీకు మహాదేవుడై ఉంటాడు. ఆయన నీకు ఎప్పుడు కూడా కీర్తనీయుడై ఉంటాడు. అంటే నీ కష్టాలను తీర్చి నీ సంతోషంలో ఆయన కీర్తించబడతాడు. నీ అవసరాలను తీర్చి నీ సంతోషంలో ఆయన కీర్తించబడతాడు. నీ యొక్క అక్కర్లు తీర్చి నీ ఆనందంలో ఆయన స్తుతి పొందుకుంటాడు. మన జీవితానికి ఆయన కీర్తనీయుడై ఉంటాడు. 48వ కీర్తన 1వ వచనం, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఆ పట్టణం, ఆ పర్వతం ప్రపంచంలో ఉన్న అనేక మంది జనాంగానికి తలమానికంగా ఉంది. అరబ్బులకేమి, ముస్లింలకేమి, క్రైస్తవులకేమి, ఇజ్రాయెల్కేమి, అందరికీ కూడా ఆ పట్టణం కావాలి. గొప్ప పట్టణం, పరిశుద్ధ పట్టణం. అక్కడ దేవుడు కీర్తనీయుడై ఉన్నాడు. యెరూషలేముకి వెళ్ళిన వారికి ఇది అనుభవమే. అందరూ కాకపోయినా చాలామంది ఆ యెరూషలేము పర్వతాన్ని ఎక్కేటప్పుడు, ఆ యొక్క మందిర స్థలానికి వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ సంతోషంగా వెళతారు. గుంపులు గుంపులుగా పాటలు పాడుకుంటూ వెళుతూ ఉంటారు. కొంతమంది ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగతానే పాట పాడుకుంటూ వస్తారు. కొంతమంది ఫ్లైట్ దిగతానే నేలను ముద్దు పెడితే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. ఆ పట్టణం, ఆ పర్వతమందు దేవుడు బహుకీర్తనీయుడై ఉన్నాడు. అపోస్తలుల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 25-26 వచనాలు మనకు తెలిసినటువంటి వాక్య భాగాలే. అపోస్తలుల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 25-26 వచనాలు. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. దేవుడు నీ జీవితంలో కీర్తనీయుడిగా ఉంటే జరిగే అద్భుతాలు ఇవి. పౌలు జీవితంలో దేవుడు కీర్తనీయుడిగా ఉన్నాడు. చెరసాల్లో కూడా, బంధకాల్లో కూడా వాళ్ళు పాటలు పాడుతూ కీర్తిస్తూ ఉంటే అందరి బంధకాలు ఊడిపోయినాయి.
చెరసాల పునాదులు అదిరినాయి, వారి బంధకాలు ఊడిపోయినాయి. నీ జీవితంలో దేవుడు నీకు కీర్తనీయుడిగా ఉంటే, అనగా నీవు దేవునికి పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉంటే, నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అంతేకాదు 104వ కీర్తన 33వ వచనం చదువుతున్నాను. ఇటు సత్యాన్ని ఎరిగినటువంటి కీర్తనకారుడు తీర్మానం చేస్తున్నాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించేదను. ఎలాంటి తీర్మానం చేశాడు చూడండి. దేవుడు మన జీవితంలో కీర్తనీయుడు అయింటే జరిగేటువంటి గొప్ప అద్భుత కార్యాలు గుర్తించినటువంటి ఈ కీర్తనకారుడు చేసిన తీర్మానం, నా జీవితం అంతా నేను ఉన్నంతకాలం నాకు దేవుడిని నేను కీర్తించేదను. ఎందుకంటే బంధకాలు ఊడిపోతాయి, పునాదులు కదిలిపోతాయి, జీవితాలు మారిపోతాయి. దుఃఖ వస్త్రం తొలగించబడుతుంది, సంతోష వస్త్రము తొడిగింపబడుతుంది. ఇస్తావా మాట? దేవునికి మాట ఇస్తావా? దేవుడు అడుగుతున్నాడు. సిలువలో తన 2 చేతులు చాచి రక్తం ఓడుతున్న చేతులు చాపి నా చేతిలో చెయ్యి వేసి నాకు మాట ఇవ్వు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉన్నట్టు మాట నాకు ఇవ్వు. భయపడి ఆయన మార్గంలో నడుచుకుంటానని, ప్రేమించి ఆయన సేవిస్తానని, నీ మేలు కొరకు చెప్పబడిన ఆజ్ఞలను అనుసరిస్తానని నాకు మాట ఇవ్వు, నీకు మేలు జరుగుతుంది. నీ జీవితంలో నేను మహాదేవుడిగా ఉంటాను, నీ జీవితానికి నేను కీర్తనీయుడిగా ఉంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సిలువలో చాపిన ఆ చేతిలో మనం చెయ్యి వేసి మాట ఇద్దామా? ఎప్పుడు ఇద్దాం మాట? జనవరి 1వ తేదీకి అనుకుందాం, కానీ వాక్యం ఏం చెబుతుంది? రేపేమి సంభవించునో, రేపు మనం ఉంటామో ఉండమో, ఇంక జనవరి 1వ తేదీకి అనుకుంటే ప్రయోజనం ఏంటి? అందుకే దేవుడు ఏమంటాడంటే, నా గొర్రెలు నా స్వరం వినను. అన్యులు ఎవరంట? అన్యులు ఇతర మతస్థులు కాదు, క్రైస్తవులు చాలామంది ఉన్నారు అన్యులు. నా మాట వారి చెవిని పడగానే వారు నాకు లోబడదు. ఎవరు? ఆయన గొర్రెలు. నా మాట వారి చెవిని పడగానే నాకు లోబడినట్టు నటించుదురు వారు నాకు అన్యులు అంటాడు. క్రైస్తవులు ఎంతమంది అన్యులు ఉన్నారో. ఇప్పుడు మనం అన్యుల గుంపులో చేరదామా, ఆయన గొర్రెల గుంపులో చేరదామా? ఆయన గొర్రెల గుంపులో చేరాలంటే మన మాట ఇప్పుడే ఇవ్వాలి. ఇద్దామా? ఉండండి పాస్టర్ గారు. కొంతమంది స్త్రీలు, ఉండండి పాస్టర్ గారు, నా భర్త నాకు మాట ఇచ్చి చాలా కాలం అయింది, ఇంకా ఆ మాట నెరవేర్చలేదు, ఇక దేవుడికి మాట ఇస్తే ఆయన ఏమి నెరవేరుస్తాడు? నీ మేలు కొరకు దేవుడు అడుగుతూ ఉన్నాడు, నాకు మాట ఇమ్మని. నీ భార్యకి నువ్వు మాట ఇచ్చావు, నీ మేలు కొరకే నీ భార్య నీ దగ్గర మాట తీసుకునింది. నీ బిడ్డలకి నీవు మాట ఇచ్చావు, నీ మేలు కొరకే నీ బిడ్డలు నీ దగ్గర మాట తీసుకునింది. నీ తల్లికి నీవు మాట ఇచ్చావు, కుమారుడా కుమార్తె, నీ మేలు కొరకే నీవు నీ తల్లికి మాట ఇచ్చావు. నీ మేలు కొరకే నీ తండ్రికి నీవు మాట ఇచ్చావు. మనం ఇచ్చిన మాటలు మన మేలు కొరకే. మన తల్లిదండ్రులకి భార్యగా భర్తగా మనం ఇచ్చినట్టు మాటలు మన మేలు కొరకైనవి. మరి దేవుడికి ఇచ్చే మాట మన మేలు కొరకైనదే. ఆలస్యం చేయకుండా ఇద్దాం. యేసయ్యా, నీవు నాకు మహాదేవుడు అయి ఉండాలి, నీవు నా జీవితానికి కీర్తనీయుడు అయి ఉండాలి, కనుక ఇదిగో నేను మాట ఇస్తున్నాను, నీకు భయపడి నీ మార్గంలో నడుచుకుంటాను, నిన్ను ప్రేమించి నేను సేవిస్తాను, నా మేలు కొరకు చెప్పిన నీ ఆజ్ఞలు నేను అనుసరించుతాను అని మాట మీరు మౌనంగా దేవునికి యథార్థంగా ఇచ్చినట్లయితే ఈ క్షణం నుంచి ఆయన మీకు మహాదేవుడు, మీ జీవితానికి కీర్తనుడై ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అటు దీవెన ఆశీర్వాదం మనకందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. నీ వాక్యమును మా హృదయాల్లో భద్రపరచండి ప్రభువా. వినిన వాక్యాన్ని మా జీవితంలో ఫలభరితంగా చేయండి. దుష్టుడు దొంగిలించకుండా ఉండేలాగా నాకు జాగ్రత్త చేయండి ప్రభువా. మేము మాట ఇస్తున్నాం ప్రభువా, నీకు భయపడి నీ మార్గంలో కొనసాగడానికి, నిన్ను ప్రేమించి నిన్ను సేవించడానికి, మా మేలు కొరకు చెప్పిన మీ ఆజ్ఞలన్నిటిని అనుసరించడానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభువా. కనుక ఈ మాటను మా బ్రతుకు పర్యంతం నా తండ్రి నెరవేర్చినట్లు సహాయం చేయండి. మా జీవితాల్లో మీరు కీర్తనీయుడిగా ఉండి మమ్మల్ని దీవించమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును సర్వలోకము మనలను తన వాక్య సత్య